జనవరి 10వ తేదీన 'గేమ్ చేంజర్' సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ గానీ, టీజర్ గానీ మంచి రెస్పాన్స్ వచ్చాయన్నమాట. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు బాలీవుడ్ గానీ, అటు తమిళనాడులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి టీజర్ అలాగే సాంగ్స్. రీసెంట్‌గా వచ్చిన సాంగ్ కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. అలాగే వ్యూస్ పరంగా కూడా మంచి రికార్డ్ క్రియేట్ చేసిందనమాట. సో ఓవరాల్‌గా చూసుకున్న 24 అవర్స్‌లో 35 మిలియన్స్ వరకు వ్యూస్ తెచ్చుకొని మంచి రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ సినిమా సంబంధించిన బిజినెస్ గురించి, అలాగే ఈ సినిమా ఎంతవరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండబోతుంది, అలాగే ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్ రాబట్టబోతుంది అని దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారనమాట. అయితే ఈ మూవీ ఇంకా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఇంకా చేయాలి కాబట్టి, లైక్ ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయాలా, ఇంకొక సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఉండబోతుందంట. సో ఆ సాంగ్ రిలీజ్ చేయాలి. అలాగే డిసెంబర్ 21వ తేదీన గ్రాండ్గా యూఎస్ఏలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారనమాట. సో అక్కడ ఈవెంట్ జరిగినప్పుడు ఇంకో కొన్ని విషయాలు కూడా మనతో షేర్ చేసుకుంటారు. అలాగే ఈ మూవీకి సంబంధించి 2 ట్రైలర్ కట్స్ ఉండబోతున్నాయి. ఒకటి డిసెంబర్ లాస్ట్లో కానీ, లేదంటే డిసెంబర్ మిడ్లో కానీ ఒకటి రిలీజ్ చేసి, అలాగే జనవరి ఫస్ట్ వీక్లో ఒకటి రిలీజ్ చేయబోతున్నారని కూడా ఒక న్యూస్ ఉందన్నమాట. సో అలా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కావచ్చు, లేకుంటే ఏపీలో కావచ్చు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేశారంట. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, అలాగే చిరంజీవి గారు కూడా రావచ్చు అని ఒక ప్లాన్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలి. సో ఆ ఈవెంట్కి ఎవరైనా ఒక పెద్ద సెలబ్రిటీ లైక్ రజనీకాంత్ గారు కానీ ఇలా రావచ్చు అని కూడా ఒక న్యూస్ ఉందన్నమాట. సో ఇలా చూసుకుంటూ ఉంటే ప్రమోషనల్ ఈవెంట్స్ ఇంకా గ్రాండ్గా చేస్తున్నారు. అలాగే ఇంకా ప్రమోషనల్ కంటెంట్ రావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడే బిజినెస్ అనేది ఇంకా లాక్ అవ్వలేదు. సో మేబీ ఈ ఈవెంట్స్ డిసెంబర్ మిడ్ కల్లా, లేదంటే డిసెంబర్ 20 ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే టైంకి ఈ అన్ని భాషల్లో మంచి బిజినెస్ అయితే లాక్ చేసేసుకొని సో మూవీ రిలీజ్కి వస్తుందనమాట. సో నేనైతే ఏమనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ మూవీకి 200 కోట్ల వరకు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో ఇంకొంచెం బజ్ కానీ ఇంకొంచెం హైప్ కానీ క్రియేట్ అయితే మాత్రం 200 కోట్ల పైన కూడా వెళ్ళొచ్చు. కానీ రామ్ చరణ్ గారు ఉన్నారు కాబట్టి సో ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అదే మూవీ తెచ్చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఉన్నారు, అలాగే శంకర్ గారు డైరెక్షన్ ఉంది, సో తమన్ గారు మ్యూజిక్ డైరెక్టరు, సో క్యాస్టింగ్ కూడా ఎస్జే సూర్య గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నా కూడా ఆ మూవీ పైన మంచి బజ్ ఉంది కాబట్టి సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఒక 200 క్రోడ్ ఉన్నా, 200+ ఉన్నా కూడా సో మూవీ ఖచ్చితంగా హిట్ కొట్టేస్తుంది అనమాట, ఈజీగా రాబట్టేస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే సో హిందీలో కూడా మంచి కలెక్షన్స్ రావచ్చు. ఎందుకంటే హిందీలో కూడా ఈ మూవీకి పెద్ద పోటీ ఉండదు కాబట్టి సో అక్కడ కూడా మంచి కలెక్షన్స్ రావచ్చు. ఇంకా మన తెలుగు వారు చూసుకున్నా కూడా సో బజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇంకా తమిళనాడులో కొంచెం చూడాలి, ఎందుకంటే అజిత్ గారి సినిమా రావచ్చు అంటున్నారు. సో దానికి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే ఇంకా రాలేదు. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రాకుండా ఉంటే తమిళనాడులో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. సో చూద్దాం మరి. అయితే ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో దాని కింద కామెంట్ చేయండి.